ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం. యూదుడైన మొర్దెకై రాజైన అహరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడు. యూదులలో గొప్పవాడైన తన దేశంలో చాలామందికి ఇష్టడుగా ఉండెనో. ప్రేమేంటి వాళ్ళారా, మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఉదయకాల సమయంలో ఇక్కడ మరి తన దేశంలో చాలామందికి ఇష్టడుగా ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు అంటే ఇక్కడ యూదుడైన మొర్దెకై. ఈ మొర్దెకైని మనం చూస్తున్నాం. ఈ మొర్దెకైని మనం చూసినప్పుడు ఇతడు మరి భవిష్యత్తులో ఒకసారి మనం ఆలోచించినప్పుడు తాను ఎక్కడంటే గేటు దగ్గర కాపలాదారుడుగా ఉన్నాడు. అనేక మందికి ఆశిష్టంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తాను ఎలా ఉన్నాడంటే తన దేశంలో మన వారందరికీ కూడా ఇష్టడై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇష్టడుగా చూసారా ప్రేమంటోలారా, ఎవరైతే పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి దేవుని సన్నిధి కలిగి దేవునిలో జీవిస్తూ నిత్యము దేవుని ఎతుకుతూ దేవుని కొరకు జీవించిన వారు ఎలా ఉంటారంటే మొర్దెకైలాగా అందరూ ఇష్టలుగా ఉంటారంట తమ దేవుని పట్ల. అంతేకాకుండా తన దేశంలో అనేక మంది కూడా ఎలా ఉంటారంటే ఇష్టలుగా ఉంటారని చెప్పి ఈ యొక్క మరి సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే మరి అనేక మందికి ఇష్టలుగా ఉండాలంటే చాలా కష్టం అండి. చాలా కష్టం, చాలా ఇబ్బంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొందరు మంచోళ్ళు అంటారు, కొందరు చెడ్డోళ్ళు అంటారు. అనేక రకాలుగా అనేవారు ఉన్నారు, విమర్శించేవాళ్ళు ఉన్నారు, బాధించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. అయితే మొర్దెకై కూడా అలాగే ఉన్నారు. అయితే కూడా మొర్దెకై జీవితంలో దేవుడు తన పట్ల తన జీవితం పట్ల ఎలా చేశాడంటే అనేక మందికి ఇష్టడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి తన దేశంలో చాలామందికి ఇష్టడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎవరంటే మొర్దెకై ఏ అర్హత లేనట్టువాడు, గేటు కాపలాదారుగా ఉన్నట్టువాడు. అలాంటి వాడిని దేవుడు ఆ యొక్క సంస్థానానికి ప్రతిగా అంటే ఆ దేశానికే అహరోషు రాశి యొక్క 127 సంస్థానాలకి అధిపతిగా ఇక్కడ మరి మొర్దెకైని దేవుడు ఒక ప్రధానమంత్రిగా చేశాడు. చేయడానికి కారణం ఏంటి ఒకసారి మనం ఆలోచించుకున్నాం. మొర్దెకైలో ఉన్న లక్షణాలు: ప్రార్థనాపరుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, దేవుడు అంటే ఇష్టమైనట్టు వాడు, దేవునికి ఆయన ఇష్టమైనట్టు వాడు. కాబట్టి మరి మొర్దెకై మరి అనేక మందికి ఇష్టడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రైవేట్లో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి మనము జీవించే జీవితంలో మన ఆఫీసులలో మనం అనేక మందికి ఇష్టంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించుకోండి. మన వ్యాపారాల్లో, లేకుంటే మన వ్యవసాయాల్లో, లేకుంటే మన చదువుల్లో, మన కాలేజీల్లో, లేకుంటే అనేక మంది స్థలాలలో మనము ఎంతమందికి ఇష్టలుగా ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి. పోనీ మన ఇంట్లో మనము మన బిడ్డలకు మనం ఇష్టలుగా ఉంటున్నామా, కష్టంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి, లేక మన బంధువులకి, లేక మన స్నేహితులకి మరి ఇలాగా మనం ఆలోచించినట్లయితే మనం ఎంతమందికి ఇష్టలుగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమంటారా, ఇష్టలుగా ఉండాలంటే మనం దేవుని యందు మొదట భయభక్తులు కలిగి ప్రార్థనా భారంతో, ఆత్మ భారంతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆయనకి ఇష్టలుగా చేసుకుంటాడు, ఆయనకి ఇష్టలుగా చేసుకుంటాడు. అందుకే మరి లూకాసు సువార్తలో మనం 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. నేను చదువుతాను, మీరు కూడా దాన్ని ఆలోచించండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా దాన్ని ఆలకించండి. చూడండి,
ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రేమేంటి వల్ల మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. ఎవరైతే దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైన వారు ఉంటారో వారికి ఏముంటుందంటే జీవితంలో సమాధానం ఉంటుంది. సమాధానం కాబట్టి ఈరోజు ప్రేమటులారా అనేక మంది జీవితాలలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎక్కడ చూడు అసమాధానమే. అయితే దేవుడు అంటున్నాడు భూమి మీద మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. సమాధానపరచడానికే వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభును సొంత రక్షకుడుగా ఈ ఉదయకాలంలో అంగీకరించి ఆయన్ను ప్రార్థన చేస్తూ ఆయన వెంబడించి ఆయన జీవితంలో నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలోనికి సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుడు అంటున్నాడు, నది వల్లే నీకు సమాధానము పారజేస్తాడంట. నది వల్ల నీకు సమాధానం పారజేస్తాడంట. కాబట్టి దేవుడు సమాధానం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినప్పుడు మరి మొర్దెకై ఆ దేశంలో అనేక మందికి ఇష్టడుగా ఉన్నాడంట. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటున్నావా? నీకు కలిగిన వారితో ఇష్టలుగా ఉంటున్నావా? నీ ఇంట్లో వారితో ఇష్టలుగా ఉంటున్నావా? లేకుంటే అయిష్టంగా ఉంటున్నావా? కష్టంగా ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకొని నీ జీవితాన్ని ఈ ఉదయకాలంలో సర్చ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుని వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా దేవుడు నిన్ను సర్చ్ చేసి ఆయనకి ఇష్టమైన రీతిలో దేవుడు నిన్ను మలుచుకొని నిన్ను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆయనకి ఇష్టమైనటువంటి వరగా మనం జీవిద్దాం. దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలు. అయిష్టలైన మమ్మల్ని మీరు ఇష్టంగా చేసుకొని తండ్రి ఆయనకి ఇష్టమైన వారిని భూమి మీద సమాధానం కలిగజేయడానికి వచ్చావు. కాబట్టి దేవా ఇంతవరకు మీరు మనల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.